నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. సెప్టెంబర్ 29, 2024 రోజున అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. కరీంనగర్ పట్టణంలో హడావుడి కోలాహలాలు అంతా చాలా సంతోషకరంగా ఆర్టీసీ వ్యవస్థ ఆ సంస్థ వాళ్ళు కూడా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు ప్రారంభం చేయడానికి మన అన్నగారు మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ప్రారంభోత్సవానికి ఇస్తున్నారు. కాబట్టి అంటే దానికి గాను ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయం చేసే దిశలో అందరూ ముందున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు చేసినామో 6 గ్యారెంటీ పథకాలు కాకుండా ఇంకా వివిధగా చెప్పరాని ఎన్నో ఈ ప్రకారంగా ప్రారంభాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. మళ్ళీ ప్రారంభం చేసుడే కాదు, ప్రారంభం చేసి ఆచరించి అమల్లోకి తీసుకొచ్చే దిశలో కూడా మనం పయనిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాగానే ఎంత సంతోషపడదో అదే సంతోషం ప్రజలలో ఉండాలనే ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమం ముందు ఇంకా ఎన్నో చేస్తారని కోరుకుంటూ ఈరోజు పొన్న ప్రభాకర్ గారు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించడానికి ఇచ్చేస్తారు. కాబట్టి అతనికి మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మన కరీంనగర్ తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. కరీంనగర్ కేంద్రంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ గారితో పాటుగా వివిధ శాఖల అధికారులు, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు, ఆర్టీసీ కార్మిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు, స్థాయి ఇన్ఛార్జీలు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మైనార్టీ జిల్లా స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పుడు కార్యక్రమాన్ని చూద్దాం. గతల వేడుక జరుగుతున్నటువంటి శుభ తరుణంలో మనం పర్యావరణానికి హితం చేకూర్చాలి కాబట్టి ఒక మొక్కతో ఈరోజు మనం స్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పర్యావరణం బాగుండాలి, ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా ఉండాలనే ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేయర్ గారికి డిఎం జగిత్యాల్ వారు వేదిక మీద ఆహ్వానం తెలియజేస్తారు. రెండు ఎవరున్నా పనులు మిగతా వాళ్ళ డిఎం జగిత్యాల్ రండి. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యేసు డాక్టర్ సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే మానకొండూరు, మేడపల్లి సత్యం గారు, ఎమ్మెల్యే చొప్పదండి, డాక్టర్ సంజయ్ గారు, ఎమ్మెల్యే జగిత్యాల్, మన మేయర్ గారు సునీల్ రావు గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్యపతి, మన అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మన మున్సిపల్ కమిషనర్ చాద్ వాజ్పేయి, వచ్చేసిన టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్కి వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే వచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మనము మొదటిసారిగా మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో, చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మక రోజు. మొదటిగా దశాబ్దాల నుంచి ఆదరిస్తూ వస్తున్న మన ప్రయాణికుల దేవులకి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ తరఫున యాజమాన్య తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీ చాలా అంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది.
అన్నీ కూడా ఆదరిస్తూ వచ్చినారు. ఈరోజు మనము మంచిలో ఉన్నాను, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మంచి ఉందంటే అది మీ వల్లనే చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 9 ఒక చారిత్రాత్మక రోజు మన ప్రజా రవాణా వ్యవస్థలో. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వము ఒక ప్రజా రవాణా వ్యవస్థలో ఒక కొత్త ఆదాయంని రాయడం జరిగింది. అది ఒక మహాలక్ష్మి స్కీము తీసుకురావడం జరిగింది. మహిళలకి, మన గర్ల్స్కి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఉచిత ప్రయాణం మనం స్టార్ట్ కావడం జరిగింది. ఆ ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసినందుకు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దాదాపు మనము 300 రోజైంది ఈ ఒక స్కీమ్ లాంచ్ చేసి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 92 crores మహిళలు, మన గర్ల్స్, థర్డ్ జెండర్ వాళ్ళు మా బస్సెస్లో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తము 3,123 కోట్ల రూపాయల వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3,123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9,500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. చాలా అంటే చాలా ఒక చారిత్రాత్మక స్కీము. ఈ ఒక చారిత్రాత్మక స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడంలో మా టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా అంటే చాలా ఒక గొప్ప పాత్ర పోషించారు. మనకు ప్రభుత్వం ఇచ్చింది టైము ఓన్లీ 48 గంటలు. ఆ 48 గంటలు మనము ఈ స్కీము ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే రాష్ట్రంలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు వాళ్ళు నెల తరబడి బాగా కసరత్తు చేసి ఇంప్లిమెంట్ చేశారు. కానీ మా సిబ్బంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 48 గంటల్లోనే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది మన ఒక సిబ్బంది గొప్పతనము, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్కి ఒక నిదర్శనము. అందుకు ఏ వేదిక ముఖంగా మా టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, సిబ్బందికి అందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరుగా అభినందిస్తున్నాను. ఈరోజు మన యాజమాన్యము, మన సంస్థ బాగుందంటే మనకు ముఖ్యంగా ఒక ప్రయాణికుల దేవుల వల్ల, మన సిబ్బంది వల్ల చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు యాజమాన్యము మొత్తము ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనము హైదరాబాద్లో ఈ ఒక బస్సెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనము కరీంనగర్ నుంచి వివిధ జిల్లాలు కూడా మనము ఈ ఒక ఎలక్ట్రిక్ బస్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బస్సెస్ ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చే 4వ తారీఖు నిజామాబాద్ నుంచి మళ్ళీ వరంగల్, మహబూబ్ నగర్, సూర్యాపేట నుంచి కూడా మనము బస్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 500 బస్సెస్ ఈ ఒక్క ఇంటర్సిటీ కనెక్ట్ చేయడానికి మనం ఈ ఒక్క బస్సెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 500 బస్సెస్ మన హైదరాబాద్లోనే మనము లాంచ్ చేయబడుతున్నాము. సో ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా వచ్చే రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ తీసుకోవడానికి యాజమాన్యం కూడా చాలా కసరత్తు చేయడం జరుగుతుంది. దాని భాగంగానే ఈరోజు బస్సెస్ని మనము లాంచ్ చేస్తున్నాను. మొత్తము మనము ఈ ఒక హైదరాబాద్ సిటీకి వస్తే ఆల్రెడీ గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. మనము హైదరాబాద్ సిటీలో 2,500 బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ని కూడా మనము తీసుకోవడానికి యాజమాన్యం కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే 1 yearలో ఆ బస్సెస్ కూడా మనకు సిటీకి రావడం జరుగుతుంది. అప్పుడు మన హైదరాబాద్ సిటీ మొత్తం ఎలక్ట్రికల్ బస్సెస్ ద్వారానే మనము నడపడం జరుగుతుంది. సో మనకు ఈ ఒక మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఈ ఒక ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకోవడానికి, మన అదేవిధంగా డీజిల్ బస్సెస్ కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము చాలా సహకరించింది, చాలా మనకు కోఆపరేట్ చేసింది. సో అందుకు ఈ వేదిక ముఖంగా మన ముఖ్యమంత్రి గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ గారికి, మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ నగరం నుంచి మరి ఎలక్ట్రికల్ బస్సులు మొట్టమొదటిగా రాష్ట్రంలో ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆర్టీసీ ఎండి గారికి, అదేవిధంగా ఇక్కడ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరి ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా కూడా కరీంనగర్ నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వేదికమైనటువంటి పెద్దలు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, మెడిపల్లి సత్యం గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, కలెక్టర్ కమల సత్పతి గారు,
అదేవిధంగా మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా వేదికల్లో పెద్దలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కరీంనగర్ వేదికగా ప్రారంభించడం, ఎందుకంటే రాబోయే తరాలకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా మస్ట్గా మారుతున్న పరిణామంలో మరి ఆర్టీసీ ముందుగా ఇనిషియేషన్ తీసుకొని మరి ప్రజా రవాణాను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఒకవైపు సౌండ్ పొల్యూషన్ కావచ్చు, కాలుష్య రకంగా కావచ్చు, ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా ఒక విధంగా ఫ్యూయల్ మీద కూడా మనం ఆధారపడకుండా మన సొంత కాళ్ళ మీద మనం నడిచే విధంగా మరి ఈ విధంగా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి ఆర్టీసీ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే తరాలకి ఇది ఒక మంచి సంకేతం. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగంలోనే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చి మన ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు, లాభాలు మన ఎండి గారు చాలా వివరంగా చెప్పినారు. కాబట్టి అందులో పోకుండా ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ వేదికగా తీసుకొని, ఎందుకంటే కరీంనగర్ కూడా రైల్వే ఫెసిలిటీ అంతగా లేదు. కరీంనగర్లో చాలా మంది ప్రయాణికులు ఆధారపడేది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద, రోడ్ సిస్టమ్ మీదనే. కాబట్టి ఈ విధంగా బస్ సిస్టమ్ అనేది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంకా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు మరి అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పదవులలో ఎన్ని రోజులు ఉంటామనేది ముఖ్యం కాదు, ఉన్నప్పుడు ఏం చేసినాం, మన జిల్లాకి ఏం చేసినాం, మన నగరానికి ఏం చేసినాం అనేది ముఖ్యం. కాబట్టి ఈ విధంగా మరి కరీంనగర్ నుంచి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మరి మంత్రివర్యులకు, అదేవిధంగా ఇతర పెద్దలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇస్తూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఆర్టీసీ భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సహచార శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, నగర మేయర్ సునీల్ రావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు, కమిషనర్ మున్సిపల్ చాహద్ బాజ్పేయి గారు, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఆర్టీసీ ఉద్యోగులందరికీ, ఆర్ఎం గారికి మరియు ఇతర ఉద్యోగులందరికీ, టీమ్ ఆర్టీసీ అందరికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం కరీంనగర్ వేదికగా ప్రారంభించుకోవడం ఇది మన కరీంనగర్ జిల్లా వాసులందరికీ గర్వకారణం. ఇలా మన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పుట్టిన గడ్డ మీద ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు ఇక్కడ ఎంచుకోవడం వారికి ఈ నేల పట్ల, ఈ గడ్డ పట్ల ఉన్న మమకారానికి నిదర్శనం అని చెప్పి నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం ఆర్టీసీని అనేక ఇబ్బందులు పెట్టి ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేసి ఇలా ఉద్యోగులను కూడా నెలల తరబడి రోడ్లెక్కించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరినాక అదృష్టవశాత్తు ఆ శాఖకు స్వయంగా మన జిల్లా చెందిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉండి ఈ ప్రజా రవాణా వ్యవస్థని రాష్ట్రంలో మరింత మెరుగుపరుచుకుంటూ ప్రజలకు చేరువవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ఇలా నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఆ ప్రాసెస్ చేయడం కూడా నెలల తరబడి సమయం పడుతుంది. ఇతర రాష్ట్రాలు 1-2 రాష్ట్రాల్లో చేసినా కూడా చాలా టైం తీసుకురు. కానీ ప్రభుత్వం కొలువు తీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం నిజంగా చాలా గొప్ప అంశం. ఇలా ఆర్టీసీలో మరొక విప్లవానికి కూడా ఈ ఈవీ బస్సులు, పొల్యూషన్ ఫ్రీ, సౌండ్ ఫ్రీ ఇట్లాంటి బస్సులు మన కరీంనగర్ వేదికగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీ సిబ్బందికి, ఎండి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. విచ్చేసినటువంటి సభాధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు వీసీ అండ్ ఎండి సజ్జనార్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో రాష్ట్రం అంతటా లేని విధంగా ఇక్కడే ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమాన్ని తలపెట్టి ఈ జిల్లా మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా మనందరినీ గర్వించే విధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రారంభకులు పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు,
అదేవిధంగా నా తోటి సహచర శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా మేయర్ సునీల్ రావు గారు, అదేవిధంగా ప్రఫుల్ దేశాయ్ గారు, చాహత్ గారు కమిషనర్, అన్నిటికన్నా ముఖ్యంగా మన కలెక్టర్ పమేలా సత్పతి గారు, సభకు విచ్చేసిన ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగులకు, అదేవిధంగా ఇతర అతిరథ మహారథులందరికీ, పత్రికా ప్రతినిధులకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ మా తమ్ముడు సత్యం చెప్పినట్టు నష్టాల్లోకి నెట్టేసి వేల కుటుంబాలను రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేసినటువంటి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా అందరికన్నా ముందు తెలంగాణ కావాలని, తెలంగాణ కోసము సమ్మె చేసి ఒక నెల రోజుల పైన, 40 రోజుల పైన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసింది మన ఆర్టీసీ. తెలంగాణ ఆర్టీసీ కానీ ఆ సమైక్య రాష్ట్రంలో మొదలు పెట్టింది కూడా తెలంగాణ కోసం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఆర్టీసీ తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయో దానివల్ల మనం అందరం కూడా ఉక్కపోతతో చస్తా ఉన్నాం. మరి మా ఆర్టీసీ వాళ్ళు అందరూ వస్తారని ఎయిర్ కండిషన్లు ఏం పెట్టేయలేదు, అది కూడా పొల్యూషన్ అనుకున్నారో ఏమో కానీ మా అన్న పొదుపు చేస్తూ ఉన్నాడు. మహాలక్ష్మి పథకం కింద అందరికి ఇస్తున్నాం కాబట్టి ప్రతి పైసను పొదుపు చేయాలన్న లక్ష్యంతో మా మంత్రి గారు, నేను అడిగిన రాగానే స్టేజ్ మీద, అన్న ఇంత ఉక్కపోత ఉన్నది మీ ఆర్టీసీలో కొంచెం పెట్టచ్చు అంటే, గరీబు సమస్యనయా, ఇది నిన్ననో మొన్ననో రోడ్ల మీద పడేదని ఇప్పుడే లాభాల బాట నడుస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి కాలుష్యాన్ని నివారించడానికి కానీ, వేడిని తగ్గించడానికి కానీ, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి కానీ, మనకు ఒక మంచి వాతావరణం సృష్టించడంలో ఆర్టీసీ ముందడుగు వేసి మన కరీంనగర్ ఆర్టీసీ ఆధ్వర్యాన ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. మనమందరం కూడా ఈ కాలుష్యం నివారించడంలో అందరం కూడా పోరాటం చేయాల్సింది ఉంది. ఎందుకంటే 20-30 సంవత్సరాలుగా కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రపంచం యునిసెఫ్ నుండి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కానీ, ఇతర ఎన్విరాన్మెంటల్ సంస్థల నుండి కానీ 25 సంవత్సరాల కిందనే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి మనకు పిలుపునిచ్చినారు. అయినా మనం తగ్గించుకోలేక ఈరోజు ఎంత వర్షం పడ్డా కూడా వేడి ఎంతకు తగ్గట్లేదు. రాత్రిపూట వర్షాకాలంలో, చలికాలంలో ఏసీలు వేసుకున్న రోజులైతే నేను చూడలేదు. మరి ఈరోజు ఏసీ లేకపోతే ఆ ఉక్కపోతలో ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు మనకు ఒకటి, ఆర్టీసీ మనకు ఒక నేర్పిస్తూ ఉన్నది ఏంటంటే ఒక కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని. మనమందరం కూడా మన ఇళ్ళల్లో కూడా ఎక్కడ కూడా వ్యర్థంగా కాలుష్యాన్ని, అది చెత్తా చెదారమే కావచ్చు, ఆ చెత్తా చెదారాన్ని కూడా ఈరోజు కాల్చడానికి చాలా కష్టమవుతా ఉన్నది. మీరందరూ కూడా ప్రతిదీ జాగ్రత్తలు తీసుకొని కాలుష్యాన్ని నివారించే విధంగా ఆర్టీసీ మనకు ఒక మార్గదర్శకంగా ఉండి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రారంభించినందుకు, కొత్త బస్సులు తీసుకొచ్చినందుకు ఆర్టీసీ సంస్థ ఎండి గారిని అభినందిస్తూ ఇది ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి జిల్లాలో మరి మా గ్రామాల లోపల చాలా వరకు ఇంతకుముందు బస్సులన్నీ కూడా లేకుండా చేసినారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బస్సులు కోరుకుంటా ఉన్నారు. ఆర్టీసీ బస్సు యొక్క ప్రగతి పదానికి సూచిక కాబట్టి ఏ బస్సు అయితే ఏ ఊరికి వెళ్తుందో ఆ ఊరి అభివృద్ధి జరిగింది. ఎక్కడైతే ఆర్టీసీ డిపోలు ఉన్నాయో అక్కడ ఆ అభివృద్ధి జరిగింది. కాబట్టి దయచేసి మంత్రి గారికి, ఎండి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి పల్లెకు మీరు బస్సులు నడిపించాలని, ఇంకా బస్సులను కొనుగోలు చేసి తప్పకుండా మన పథకమే కాదు, మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాదు, బస్సు ప్రయాణికులకు సౌకర్యాన్ని కూడా, ఇది ఎక్కువ బస్సులు ప్రతి ఒక్కరికి ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ ఎక్కువ యూజ్ అవుతా ఉన్నాయి. ఇది కూడా ఒక కాలుష్య నివారణ కింద పనికొస్తుంది. 1-2-3 బస్సులు ప్రతి విలేజ్కు పెట్టుంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి నేను ప్రతిరోజు బస్సులు కావాలని మన ఆర్టీసీ ఆర్ఎం సుచరిత గారికి ఫోన్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఇది ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతి బస్సుకు, ప్రతి పల్లెకు వెళ్ళే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ సభకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రారంభించుకుంటున్న శుభ సందర్భంలో వేదిక మీద
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నాతో పాటు విచ్చేసిన గౌరవ రవాణా శాఖ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జనార్ గారికి, గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, డాక్టర్ సంజయ్ గారికి, గౌరవ నగర మేయర్ సునీల్ రావు గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్ గారికి, మున్సిపల్ కమిషనర్ షహద్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి మరియు జేబీఎం సంస్థకు సంబంధించినటువంటి వారికి, వేదిక మీద ఇతర ఆర్టీసీ అధికారులు, ఈడీ గారు కానీ, ఆర్ఎం గారు కానీ, మిగతా అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి కరీంనగర్లోని పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా వాస్తవంగా కరీంనగర్కి సంబంధించి నేను కరీంనగర్ నివాసిని, కరీంనగర్కి సంబంధించినటువంటి అనే దాని మీద మరి సజ్జనార్ గారు 6 జాగాల్లో కరీంనగర్లో 74, నిజామాబాద్లో 67, వరంగల్లో 86, నల్గొండలో 65, సూర్యాపేటలో 52, హైదరాబాద్లో 74 ఎలక్ట్రికల్ బస్సులు, మొత్తం 500 బస్సులు జేబీఎం సంస్థతోటి ఈ ఎన్ఈబిపి మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వేదికగా కరీంనగర్ నిర్ణయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే వేదిక మీద పెద్దలందరూ చెప్పారు, మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఇవాళకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 300 రోజులు దాటుతా ఉంది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు శాసనసభ వేదికగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు నాడు కేబినెట్లో నిర్ణయించుకుంటే 9 నాడు శాసనసభ నుంచి బయటికి వచ్చేటప్పటికే పోర్ట్ఫోలియోస్తో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ఒక అదృష్టం దొరికింది. అదొక అనుబంధం. అక్కా చెల్లెలతో మార్కెట్ చైర్మన్ అన్నాడు కూడా ఆనాడు మహిళలతో ధాన్యం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని, మహిళా సంఘాలకు సంబంధించి వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నేను మార్కెట్ చైర్మన్గా ప్రారంభం చేసినాం. ఇవాళ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇలా విజయవంతంగా దాదాపు 92 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3,200 కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే చాలా సంతోషంగా ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాస్తవంగా అధికారంకి వచ్చిన నాటికి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభలో ప్రవేశపెట్టినట్టుగా ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ను మనం బడ్జెట్ మీద ఇచ్చినట్టుగా ఆర్టీసీ పరంగా కూడా అనేక నివేదికల్లో, నాకు నిన్నగా చెప్పేది కాదు, అనేకమైన ఆర్టీసీ ప్రగతి నివేదికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూలో చూసినప్పుడు 10 సంవత్సరాల కంటే ముందు 65,000 సిబ్బంది ఇలా 43,000 వరకు సిబ్బందిగా మారిపోయింది. బస్సుల సంఖ్య 15,000 నుంచి 9,000 చిల్లరకు పడిపోయింది. అయినప్పటికీ కూడా ధైర్యంగా సంస్థకు 3 సంవత్సరాల కింద ఎండీగా వచ్చినటువంటి సజ్జనార్ గారు ఇందులోనే ఉన్న దాంట్లోనే మరి పని విధానాన్ని మెరుగుపరుచుకోవాలని శ్రమపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకొని పోయే దశలో ప్రజల అభిష్టం మేరకు ప్రజాపాలన అయినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఒక ఇంటికి నూతనంగా ఆడబిడ్డ పుడితే మా ఇంట్లో మహాలక్ష్మి జన్మించింది అన్నట్టుగా ఆర్టీసీకి మహాలక్ష్మి కార్యక్రమం రావడం అనేది ఆర్టీసీ మొత్తం సంస్థకు ఇంటికి మహాలక్ష్మిగా ఒక ఆడబిడ్డగా వచ్చిందనేటువంటి సంతోషంతో ఇవాళ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతోంది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఆర్టీసీ ఇవాళ నూతనంగా బస్సులు కొంటా ఉంది. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం మీద గతంలో 15-20 సంవత్సరాల నుంచి బస్సు కావాలని అడిగేవాళ్ళు లేకుండ్రి. స్థానికంగా ఆటోలు కావచ్చు, ఇతరత్ర రవాణా వ్యవహారాల మీద వాళ్ళు ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి అలా ఉచితంగా వచ్చిన తర్వాత లేదా సౌకర్యం కావాలనే ఆలోచనతోటి సేఫ్టీకి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఆర్టీసీ బస్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ సంస్థ తరఫున అనేక ప్రణాళికలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ
మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతరత్ర ద్వారా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకో రెండవ దశగా మరొకసారి నివేదిక తయారు చేసి రిక్రూట్మెంట్కు సంబంధించిన అవసరాలను రాబోయే కాలానికి అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికే బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా నూతనంగా స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఇలా మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమైక్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని బయట ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తున్నాం. ఇలా ఆర్టీసీ తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత 2013కు సంబంధించిన బాండ్స్ 280 కోట్లుండే అవి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి వాటిని అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ ఇంత పెద్ద కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా అనేక రకాల కష్టపడి సక్సెస్ చేస్తూ ఉన్నాం. మాకు ఈ సమస్య పరిష్కరించమని ఎండి గారికి నాకు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగానే వాటిని శాంక్షన్ చేసినారు. కానీ మధ్యలో కొద్దిగా పేమెంట్ జాప్యమైన అవన్నీ కూడా దసరా లోపు ₹1 కూడా బకాయి లేకుండా అందరికీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామనే మాట మనం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా పిఆర్సీ కావచ్చు, ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు, ఇంటర్నల్గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కార్మిక వర్గం లేదా ఆర్టీసీ ఉద్యోగులు అనేక రకాలుగా అప్పుడప్పుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని విషయాలను చర్చిస్తూ ఉన్నాం. సందర్భం బట్టి ఆర్టీసీకి సంబంధించి ఇంకా ఏది సముచిత నిర్ణయమో, ఆర్టీసీ ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలనో ప్రజలకు ఇంకా గ్రామాన ఇప్పుడే చెప్తా ఉన్నారు. కొన్ని నివేదికల్లో పాఠశాల పిల్లలకు సంబంధించి పోయే సమయానికి ఇబ్బంది వస్తూ ఉంది. వాళ్ళ సమయానికి అనుగుణంగా స్కూల్ బస్సులకు సంబంధించి టైం ప్రకారంగా మరి ఆర్టీసీ బస్సుల్ని కలిగించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు కరీంనగర్కి సంబంధించి ప్రత్యేకించి మనకు రైల్వే లైన్ లేదు కాబట్టి ఆర్టీసీ ముందు నుంచి కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి పెద్ద నరసింహరావు గారు చైర్మన్గా ఉండి, దాని తర్వాత మన సత్యనారాయణరావు గారు 2 సార్లు చైర్మన్గా అయినారు. మొన్నటి దాకా సోమారావు సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండి, ఈరోజు ఎప్పుడో చాలా కాలం కింద పెద్దలు కీర్తిశేషులు చొక్కారావు గారు ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా ఉండి, మళ్ళీ ఈరోజు తెలంగాణలో కరీంనగర్ రవాణా శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతం రవాణా పరంగా ఆర్టీసీకి సంబంధించి రైల్వే లైన్ లేదు కాబట్టి ప్రయాణికులందరూ కూడా సౌకర్యాలు ఉండే విధంగా మరి బస్సుల విస్తరణ కార్యక్రమం, బస్టాండ్ల రూపకల్పన కావచ్చు, అనేక రకాలుగా వివిధ కార్యక్రమాలు తీసుకోపోతా ఉన్నాం. ఇదందరూ కూడా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచన మేరకు, ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి బలం మేరకు అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మిగతా గౌరవ 2 మంత్రులు కూడా పాల్గొనాల్సి ఉండే, కానీ మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారు వారు ఈరోజు కీర్తిశేషులైనారు. వారికి అది ఈరోజు సాయంత్రం ఉన్నాయి. దాంతోపాటుగా శ్రీధర్ బాబు గారు కూడా అక్కడనే అత్యవసరమైనటువంటి సమావేశం ఉండడం వల్ల వారు కూడా అక్కడనే ఉన్నారు. ఏదేమైనా రాబోయే కాలంలో ఆర్టీసీకి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అటు కార్మిక వర్గ సమస్యలు కానీ, ఇటు ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ, తద్వారా ఆర్టీసీని రక్షించుకునేటువంటి విషయం లోపల ఈ 3 ప్రధాన అంశాలుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట మనం చేస్తూ, ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ల ద్వారా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల యొక్క సౌకర్యం, మరి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఏర్పాటు అన్ని కూడా త్వరలో ఈ రాష్ట్రంలో 500 బస్సులతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ పిలిచి దాని మీద సమీక్ష చేసినారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా లేకుండా అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇంటర్నల్గా అక్కడ ఉండబడేటువంటి చిన్న ప్రయాణానికి
ఛార్జింగ్ సంబంధించి కూడా ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అనే రకంగా చర్చలు చేస్తూ ఉన్నాం. కానీ మేము ఆర్టీసీ సంస్థ తరఫున ఇమ్మీడియట్గా అవసరమైన 2500 బస్సులు హైదరాబాద్కు కొనుగోలు చేయడానికి లేదా ఇతరత్ర విధానాల ద్వారా దానికి ఉన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకునేప్పటికి కూడా మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీకి సంబంధించిన సప్లై లోపల ఇంకా బ్యాటరీస్ ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. లిథినియం బ్యాటరీలు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో సాంకేతిక విప్లవం వస్తూ ఉంది. ఇంకా 24 గంటల నుంచి 48 గంటలు కూడా ఛార్జ్ ఉండే విధంగా ఉందో ఆ విధంగా బస్సుల్లో కూడా ఎక్కువ సమయం ఛార్జ్ తీసుకోకుండా ఎక్కువ సమయం నడిచే విధంగా ఉండే విధంగా సాంకేతికంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా రాబోయే కాలంలో చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇది కాక నిన్ననే మారుతికి సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్యూర్ హైబ్రిడ్ సంబంధించినటువంటి ప్రజెంటేషన్ చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ రవాణా శాఖ తరఫున కొన్ని ప్రయోజనాలు వేరే రాష్ట్రాల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, రాయితీ కావచ్చు, ఇతరత్ర చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కాలుష్య నివారణకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి సంస్థ తరఫున అన్ని రకాల రవాణా శాఖ తరఫున చర్యలు తీసుకునే విధంగా చర్చలు జరిగి తొందరగా ఫలప్రదంగా అప్పుతున్నాయని మాట మనం చేస్తూ అందరూ కూడా ఇలా చూస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, ప్రకృతి ఒక పక్క వర్షం పడుతుంటే ఇంకో పక్క ఏసీ ఉండి కూడా వేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులలో పర్యావరణం మారుతూ ఉంది. ఈ పర్యావరణాన్ని రక్షించడానికి ఇలా కాలుష్యాన్ని నివారించాలని ఆర్టీసీ యొక్క కార్యక్రమం తీసుకుంది. ఇందులో తప్పకుండా అందరం కూడా వీలైనంత వరకు ఎక్కువ ప్రభుత్వమే బాధ్యత కాదు, ఏ ప్రభుత్వాలున్నా కాలుష్య నివారణ రాబోయే తరానికి పర్యావరణాన్ని రక్షించకపోతే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అందరం కూడా పర్యావరణాన్ని రక్షించడానికి తగిన విధంగా ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణాన్ని రక్షిస్తూ ఈ విధంగా అనేక చర్యలు తీసుకోవాలని కోరుతూ, అప్పుడు ఏసీ అవసరం లేదు, మనకు నేచురల్ గానే చల్లగా వచ్చి ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి మాట ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి ఆర్టీసీ పక్షాన ఈరోజు లాంఛనంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రారంభించుకున్న సందర్భంగా కరీంనగర్ ప్రజలందరి పక్షాన మరొక్కసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. వీరందరికీ కూడా ఆర్టీసీ యాజమాన్యానికి, జేబీఎం సంస్థకు, ఎందుకంటే వాళ్ళు మనతో అగ్రిమెంట్ పార్ట్నర్ యొక్క ఆపరేషన్ సంబంధించి ఒక్క బస్సు 1,67,000 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆపరేషన్ వాళ్ళే, బస్సులు కూడా వాళ్ళే కొనుగోలు చేస్తారు. వారి కిలోమీటర్ ఇంత చొప్పున లెక్క, దాని ప్రకారంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. మిగతా బస్సులు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఆ సంస్థ తొందరగా మిగతా జిల్లాల్లో వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రజలకు వారి సారథ్యంలో ఆర్టీసీ మరింత ముందుకెళ్లి ప్రజలకు చేరువ కావాలని కాలుష్య రహితమైనటువంటి వాతావరణ సృష్టిలో తోడ్పడాలని కోరుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఇతర అతిథుల్లో వేడిపల్లి సత్యం గారు, కొత్తపల్లి శాసనసభ్యులు వారిని సత్కరిస్తారు. అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మేయర్ గారిని, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారిని ఎండి గారు సత్కరిస్తారు. మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీమతి పనేల సత్పతి గారిని వేదిక మీద ఆశీర్వైనటువంటి కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారిని ఎండి గారు సత్కరిస్తారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చెన్నై మిశ్రా గారు, జేపీఎం గ్రూప్ వారిని సత్కరిస్తారు. మన ఎండి గారిని ఒకసారి చెప్పట్లండి. అలాగే ఈ కార్యక్రమంలో జే మల్లేశం అనే టీం వచ్చారు, వారి మంత్రివర్యులను సన్మానిస్తామని అడిగారు. విన్నారండి మల్లేశం గారు? వారు ఒక్కసారి చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఆ కార్యక్రమంలో బస్సెస్ వద్దకే అతిథి అంతా కూడా వెళ్తారు.
మల్లేశం టీం మినిస్టర్ గారికి అలాగే ఎండి గారిని సత్కరిస్తారు. మల్లేశం గారు కానివ్వండి. మల్లేశం గారి టీం గౌరవనీయులు మినిస్టర్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని అలాగే ఎండి గారిని సత్కరిస్తారు. జగిత్యాల కౌన్సిలర్స్ సరే, జగిత్యాల నుంచి కౌన్సిలర్స్ వచ్చారు. వారు ఒకసారి ఎమ్మెల్యే గారు వేదిక మీద పిలుస్తున్నారు. జగిత్యాల కౌన్సిలర్స్ అలాగే కొద్దిగా వేయి ఇవ్వాలండి, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ దగ్గరికి మీరు వెళ్తారు కాబట్టి కొంత నేతలు వేయి ఇవ్వాలి. అక్కడే కలవండి మీరు. అలాగే అలాగే దయచేసి మంత్రివర్యులు గారు ఆ బస్సెస్ ను ప్రారంభోత్సవం చేయడానికి వెళ్తున్నారు. అక్కడ వెన్నం శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు, అదే శ్రీనివాస్ గారు ఇవ్వండి. అదే పిలిచిన ఏర్పడైతే అమ్మ క్యాప్ పెట్టుకున్నా కెమెరా సార్ ఓకేనా ఫ్లాష్ కెమెరా చూడండి ఎక్సిలేటర్ ఇస్తాడు ముందుకు వస్తుంది. ఆరు
అధ్యక్ష నమస్కారం. For more videos, for more updates, please subscribe DD News KNR. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.